హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శ్రీరంగం. ఈరోజైతే వైభవ్ లక్ష్మి పూజ అయితే చేసుకున్నాను. 8th వీక్ కంప్లీట్ అయిందండి. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. ఒక గిన్నె అయితే పెట్టేశాను, అందులో కొద్దిగా నూనె వేసాను. అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఈ ఆవాలు అనేది కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక వేస్తేనే ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాను. ఈ రెసిపీ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూడకముందే కామెంట్ చేయండి. తరిగిన క్యారెట్, ఆలు, ఆ పైన బఠానీ కూడా వేశాను. ఏదైనా అకేషన్ ఉన్నా కానీ, మనం హోటల్కి వెళ్ళినా కానీ ఇది యమ్మీగా తింటాము. కొద్దిగా కలర్ కోసం అయితే పసుపు కూడా వేసాను. ఇవన్నీ వేసేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొద్దిగా టమాటా, ఆ పైన కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మీరు గెస్ చేసే ఉంటారు కదా ఈ రెసిపీని చూసి. కొద్దిగా శనగపిండి వేసాను. ఇప్పుడు ఫుల్గా క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. అదేనండి, అందరూ ఇష్టంగా తినే పూరి. మీలో ఎంతమందికి ఈ పూరి ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మా మమ్మీ చేసి పెడితే యమ్మీ అనుకుంటూ లొట్టెలు వేసుకుంటూ తింటారు. మీరు కూడా ఎంతమంది తింటారో తప్పకుండా కామెంట్ చేయండి. మనం వీడియో తీస్తున్నామంటే పూరి అయితే అస్సలు పొంగదు. మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగిందా? పూరీ పిండి చాలా ఈజీ అండి కలుపుకోవడం. అయితే కొద్దిగా గోధుమ పిండిలో సాల్ట్, షుగర్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా బొంబాయి రవ్వ ఇవి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి మెత్తగా. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన సోక్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ ఎంతో అందరికీ ఇష్టమైన పూరీ రెడీ అవుతుంది.